అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 4వ అధ్యాయం. వశిష్ఠుడు జనక మహారాజుతో కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందారని చెప్పుతుండగా, జనకుడు మహాతపస్వి, తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలెనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరించండి అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెబుతున్నారు. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చు. దీపారాధన మందు అతి ముఖ్యం. దీని వలన మిగులు ఫలం పొందవచ్చు. శివకేశవుల ప్రీత్యర్థం శివాలయం గాని విష్ణు ఆలయం నందు గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయమందు ముందు నిద్రలేచి అనగా సంధ్య చీకటి పడు సమయంన శివకేశవుల సన్నిధి గాని ప్రాకారంబునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి పొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, అవిస నూనెతో గాని, విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు కనీసం ఆముదంతో గాని దీపం వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటచే అష్ట ఐశ్వర్యములు కలిగి శివ సన్నిధి చేరుకుందురు. ఇందుకొక కథ కలదు, వినండి అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇలా చెప్తున్నారు. పూర్వం పాంచాల దేశంను పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా, అక్కడికి పిప్పలాదుడను మునుపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్ట ఐశ్వర్యములు, రాజ్యము, సంపద ఉన్నను నా వంశం నిలుపుటకు పుత్ర సంతానం లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానంన తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంతలో మునుపుంగవుడు, పోయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనం చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయాను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెళ్ళి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయంన కార్తీక మాసం 1 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మలతో నియమానుసారంగా వ్రతం చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుట విడవకుండా 1 దినములు అట్లా చేశాను. తత్పుణ్యకార్యం వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమంగా 9 మాసాలు నిండిన తర్వాత ఒక శుభముహూర్తాన ఒక కుమారునికి జన్మనిచ్చింది. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణం చేయించి అమిత గారాభంతో పెంచుచున్నారు. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు, దీపారాధనలు చేయవలెనని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజీ దినదినమున పెరిగి పెద్దవాడై సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తి సాము మొదలైనవి నేర్చుకున్నాడు. కాని యవ్వనం రాగానే దుష్టుల సావాసం చేతను, తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికి నచ్చిన స్త్రీలను బలాత్కరిస్తూ, ఎదిరించిన వారిని దండిస్తూ తన కామవాంఛను తీర్చుకునేవాడు. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లు, విని విననట్లు ఉన్నారు. శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పే వారెవరూ లేరని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేసేవాడు. అటులా తిరుగుచుండగా ఒక దినమున బ్రాహ్మణ పడుచుని చూసెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధుడికైనను శక్యం కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారంలో ఆమెను సమీపించి తన కామవాంఛను తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులం, శీలం సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములు అనుభవించెను. ఇట్లు ఒకరోజు ప్రేమలో
పరవశులగుట చేత వారు ప్రతిదినం అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తమ కామవాంఛను తీర్చుకొనివారు. ఇటులా కొంతకాలం జరిగింది. ఎటులనో ఈ సంగతి ఆమె భర్తకు తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారి చంపవలనని నిర్ణయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు వేచిచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమున కలుసుకొనవలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గంన బయలుదేరారు. ఈ సంగతి ఎటుల పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాక్కున్నాడు. ఆ కామికులిద్దర్ను గుడిలో కలుసుకొని గాఢలింగనమునర్చుకొని సమయమున చీకటిగా ఉన్నది. దీపముండినా బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించెను. తరువాత వారిరువురును మహానందముతో రతి జరుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే సమయమున ఆమె భర్త తన ములనున్న కత్తి తీసి ఒక వేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురు చనిపోవుట వలన శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకు గాను యమదూతలు బ్రాహ్మణుడిని తీసుకొని పోవుటకు అక్కడికి వచ్చారు. అంతలో ఆ దూతలను చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రంగా ఉన్నది అని ప్రశ్నించాడు. అంతలో యమకింకరులు, ఓ బాపనుడా, వారెంతటి నీచులనైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవార దినమున తెలిసి తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారికి కైలాసం తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికిని జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మీ ముగ్గురం ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము కనుక ఈ ఫలం మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునికి దానం చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమును చేర్చారు. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే గాక కైలాస ప్రాప్తి కూడా కలిగింది. కాబట్టి కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యం పొందురు. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యం నందలి 4వ అధ్యాయం 4వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ వింటారో వారికి ఆ పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.